హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ స్టోరీ టెల్లర్ ఛానల్. ఈ వీడియోలో రీసెంట్ గా నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన మహారాజ్ మూవీ స్టోరీ ఎక్స్ప్లెనేషన్ అయితే చేయబోతున్నాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక స్టోరీలోకి వెళ్తే అది 1832 సంవత్సరంలో గుజరాత్ లో వడాల్ గ్రామం ఎంతో సాంప్రదాయమైన వైష్ణవ కుటుంబానికి చెందిన ముల్జీ జీవరాజ్ గారికి మగబిడ్డ జన్మనిస్తాడు. ఆ బిడ్డకి ఎంతో ప్రేమగా వాళ్ళ నాన్నగారి పేరైన కర్సన్ దాస్ అనే పేరైతే పెడతారు. కర్సన్ దాస్ చిన్నప్పటి నుంచి చాలా చురుగ్గా ఉండేవాడు. ఏవేవో ప్రశ్నలతో అందరినీ ఇబ్బంది పెడుతూ ఉంటాడు. కర్సన్ దాస్ వేసే ప్రశ్నలకి ఎవరూ జవాబు చెప్పలేకపోతూ ఉంటారు. కానీ కాలం గడిచే కొద్దీ కర్సన్ దాస్ చిన్న వయసులోనే తన తల్లిని కోల్పోతాడు. కర్సన్ దాస్ తల్లి చనిపోవడంతో వాళ్ళ నాన్న వేరే పెళ్లి చేసుకుంటాడు. దాంతో కర్సన్ వాళ్ళ మేనమామ కర్సన్ ని తనతో పాటు బాంబేకి తీసుకుని వెళ్ళిపోతాడు. కట్ చేస్తే రోజులు చాలా త్వరగా గడిచిపోతాయి. అది 1842 బాంబే నగరం. అప్పట్లో బాంబే పెద్ద నగరం అవ్వకపోయినా కానీ ఒక రేవు పట్టణం ఎప్పుడూ జనాలతో రద్దీగా ఉండేది. అది ముఖ్యంగా గుజరాతీ వైష్ణవి శాఖకు చెందిన పత్తి వ్యాపారులకి ముఖ్య కేంద్రంగా మారింది. అప్పట్లో బాంబేలో 7 వైష్ణవ మందిరాలు ఉండేవి. ఈ 7 వైష్ణవ మందిరాలు ఆంగ్లేయుల చేతుల్లోనే ఉండేది, కానీ వాటిని పాలిచ్చేది మహారాజులే. ఈ 7 మందిరాల్లో ప్రధాన మందిరం యొక్క అసలైన పాలకుడు జేజే. ఈ జేజే ఆ మందిరాన్ని శాసిస్తున్న మహారాజు. ఆ ప్రధాన మందిరం పక్కనే కర్సన్ వాళ్ళ మామయ్య ఇల్లు కూడా ఉంటుంది. కర్సన్ చూస్తుండగానే చాలా పెద్దవాడైపోతాడు. చూస్తూ ఉండగానే కర్సన్ బాంబేలో ఒకడైపోతాడు. ఆ ప్రాంతం అతని అడ్డా అయిపోతుంది. ఆ రోజుల్లో మతాన్ని బట్టి కులాన్ని బట్టి అంటరాని వాళ్ళుగా చూసేవాళ్ళు. కానీ మన కర్సన్ మాత్రం మత ద్వేషాలని పట్టించుకోకుండా అంటరానితనం అంటూ ఏమీ లేదని ప్రతి కులం వాడిని ప్రతి మతం వాడిని ఒకేలా చూస్తాడు. కర్సన్ ఒక వార్తాపత్రికలో పనిచేస్తూ ఉంటాడు. కర్సన్ ఆలోచనలు ఎప్పుడూ విప్లవాత్మకంగా ఉంటాయి. అన్యాయానికి ఎదురుదిరిగే స్వభావం. ఇతను రాష్ట్ర గోఫ్టర్ అనే వార్తాపత్రికలో రాస్తూ ఉంటాడు. ఈ వార్తాపత్రిక సామాన్యుడే కాకుండా స్వాతంత్ర్యం కోసం సమాజ సేవ చేసే కార్యకర్తలు కూడా చదువుతూ ఉంటారు. కర్సన్ ని తీసుకువచ్చింది వాళ్ళ మామయ్య అయిన కర్సన్ కి తన పెద్దమ్మ అంటే చాలా ఇష్టం. తన పెద్దమ్మ వితంతు అవ్వడం వల్ల ఆ రోజుల్లో వితంతువులకి చాలా చులకనగా చూసేవాళ్ళు. ఎలాంటి పండుగల వేడుకల్లో గాని పూజల్లో కానీ పాల్గొనిచ్చేవాళ్ళు కాదు. కర్సన్ వితంతువుల హక్కుల కోసం కూడా పోరాడుతూ ఉంటాడు. కట్ చేస్తే కర్సన్ ఒకరోజు హోలీ పండుగ వస్తుంది. ఆ రోజు తనకు కాబోయే భార్య కిషోరిని కలవటానికి కర్సన్ వెళ్తాడు. కర్సన్ కిషోరికి హోలీ రంగు పూయడానికి ట్రై చేస్తూ ఉండగా కిషోరి తనని ఆపుతుంది. ఆ వైష్ణవ మండపం మహారాజైన జేజే కృష్ణుడికి రంగు పూసిన తర్వాతే మనము హోలీ జరుపుకోవాలని కిషోరి కర్సన్ కి చెప్తుంది. అప్పుడు కర్సన్ ఆ దేవుడికి మనకి మధ్యలో ఎలాంటి మీడియేటర్ అక్కర్లేదని, ప్రతి మనిషి ఆ దేవుడికి భక్తుడేనని, అలా జేజేని గుడ్డిగా నమ్మవద్దని కర్సన్ ఎంత చెప్తున్నా కిషోరి అయితే వినదు. జేజేని ఏమీ అనొద్దు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఆ వైష్ణవ మండపం యొక్క అధినేతైన యదునాథ్ మహారాజుని చూపిస్తారు. ఇతన్ని అక్కడ వాళ్ళందరూ జేజే అని పిలుచుకుంటారు. ఇతను శ్రీకృష్ణుడి వంశస్థుడు అవడంతో అక్కడ వాళ్ళు ఇతన్ని ఆల్మోస్ట్ దేవుడిగా చూస్తారు. ఈ జేజే శ్రీకృష్ణుడికి పూజ చేసి రంగు పూసిన తర్వాతే అక్కడ హోలీ సంబరాలు జరుపుకుంటారు. కట్ చేస్తే జేజే ఆ హోలీ ఆడుతున్న కిషోరిని చూసి తనని చరణ సేవకి ఎంపిక చేసుకుంటాడు. ఈ విషయం తెలిసి కిషోరి వాళ్ళ ఇంట్లో కిషోరి ఇంకా వాళ్ళ ఇంట్లో అమ్మా నాన్న చాలా సంబరపడిపోతారు. ఎంతో అదృష్టం ఉంటే గాని జేజే దగ్గర చరణ సేవ లభించదని ఆ రోజు ఇంట్లో పరమాన్నం ఉండి మరీ సంబరాలు చేసుకుంటారు. కిషోరిని జేజే దగ్గరికి చరణ సేవకి పంపిస్తారు. ఇంతకీ చరణ సేవ ఏంటంటే జేజే చరణ సేవలో భాగంగా వచ్చే అమ్మాయిని తాను శారీరకంగా అనుభవించాలి. అదే ఆ చరణ సేవలో ముఖ్యమైన భాగం. ఈ చరణ సేవ జేజే చేస్తున్నప్పుడు భక్తులందరూ అక్కడికి వచ్చి కిటికీలో నుంచి చూస్తుంటారు. ఇలాంటి వింత ఆచారం ఉండడం చాలా బాధాకరం. ఇంతలో కర్సన్ కిషోరి కోసం వస్తాడు. కిషోరి చరణ సేవ కోసం మందిరంకి వెళ్ళిందని చెప్పగా కర్సన్ మందిరం దగ్గరికి వచ్చి చూడగా అక్కడ చాలా మంది కిటికీల నుంచి లోపల జరిగే చరణ సేవను చూస్తుంటారు. కర్సన్ కూడా కంగారు పడుతూ ఏం జరుగుతుందా అని ఆ చరణ సేవను చూస్తాడు. ఒకే పడక పైన కిషోరి జేజేతో ఉండడం చూసి తాను తట్టుకోలేకపోతాడు. వెంటనే కర్సన్ అక్కడికెళ్లి ఆ కార్యాన్ని ఆపి కిషోరిని తిడతాడు. కర్సన్ ఎందుకు ఇలా చేస్తున్నావు కిషోరిని అడుగ్గా, ఇలా ఈ ఊర్లో అందరూ ఇలాగే చేస్తారని, ఇది తప్పేం కాదని, దైవ స్వరూపమైన జేజేతో చరణ్ సేవ రావడం భాగ్యమని కిషోరి చెప్తుంది. తనని ఎంత పిలిచినా తను రాదు. ఇంత జరుగుతున్న జేజే లోకంలో ఉన్న ప్రశాంతత అంతా తనలోనే ఉన్నట్టు, మేము ఈ మందిరంలో ఎంగిలి చేసింది దేన్ని ఉంచుకోము, మందిరంలో ప్రసాదంగా ఇచ్చేస్తాము అని చెప్పి తాను నమిలి ఊసిన కిల్లిని ఇది కూడా ఎంగిలి చేసిన ప్రసాదమే అని స్వీకరించమని అక్కడున్న కర్సన్ కి ఇవ్వబోతాడు. నేను ఎంగిలి చేసిన ప్రసాదాన్ని ముట్టను, అది పల్లెంలోనైనా పడకలోనైనా అని చెప్పి చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిషోరి కర్సన్ని కలిసి ఎందుకు అలా కోపడుతున్నావు అని అడిగినా నా కాబోయే భార్యని అలా దేవుడి పేరుతో చేయడం అన్యాయమని
అది నువ్వనే కాదు, నీ స్థానంలో ఏ ఆడదున్నా అన్యాయమే అని కర్సన్ చెప్తాడు. అయినా సరే కిషోరి తన దైవభక్తిగా భావించే ఆ మూఢనమ్మకంతో తన కళ్ళు మూసుకొని పోయింటాయి. అయినా కూడా తను ఆ జేజే వైపే మాట్లాడుతుంది. దాంతో కర్సన్ తనని పెళ్లి చేసుకోబోనని, తనని మర్చిపోమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిషోరి చాలా బాధపడుతూ ఏం చేయాలో తెలియక మళ్ళీ జేజే దగ్గరికి వెళ్లి నా పెళ్లి చెడిపోయిందని బాధపడుతుంది. అప్పుడు జేజే కిషోరిని దగ్గరికి తీసుకొని తను బాధపడడం చూసి నువ్వు నా ఇష్టసఖిగా ఉంటావా అని కిషోరిని అడిగితే కిషోరి అంగీకరిస్తుంది. ఇష్టసఖి అంటే ప్రతిరోజు ఆ ఇష్టసఖి జేజేతో పడక పంచుకోవాలి. మరుసటి రోజు కిషోరి నిద్రలేవగానే జేజే అక్కడ ఉండడు. తన కోసం వెతుక్కుంటూ పక్క గదిలోకి వెళ్తే అక్కడ జేజే వేరే అమ్మాయితో తనని కూడా ఇష్టసఖిగా ఉండమని తనతో శారీరకం కలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ తను ఆ తలుపుల మధ్య ఆ రంధ్రంలో చూసి ఎవరా అని చూడగా అది ఎవరో కాదు, తన తోబుట్టు అయిన తన చెల్లెలు. వెంటనే కిషోరి ఆ గదిలోకి వెళ్లి తన చెల్లెల్ని అక్కడి నుంచి పంపించేసి మిమ్మల్ని దైవంతో సమానంగా నమ్మినందుకు ఇంతలా మోసం చేస్తారా అని చెప్పి కిషోరి బాధపడుతూ అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. కిషోరి తన చెల్లెలికి కూడా అర్థమయ్యేలా చెప్పి తాను పెద్ద పొరపాటే చేశానని, నేను చేసిన పొరపాటు వల్ల కర్సన్ బావని శాశ్వతంగా దూరం చేసుకున్నానని కిషోరి బాధపడుతుంది. కట్ చేస్తే మందిరంలో చరణ సేవని ఆపినందుకు కర్సన్ వాళ్ళ మామయ్య వాళ్ళ అత్తమ్మ కర్సన్ని తిడుతూ ఉంటారు. ఈ ఊర్లో వాళ్ళ భార్యలను వాళ్ళ భర్తలే దగ్గరుండి మరి చరణ సేవకు పంపిస్తారని, నీకొక్కడికే ఇది తప్పెందుకయిందని వాళ్ళ మామయ్య తిడుతూ ఉంటాడు. కానీ దానికి కర్సన్ ఏమాత్రం ఒప్పుకోడు. ఆ విషయమే కాకుండా కిషోరిని కూడా ఎందుకు పెళ్లి చేసుకోమని వాళ్ళ మామయ్య అడుగుతూ ఉండడంతో తను ఇకపై కిషోరిని పెళ్లి చేసుకోనని వాళ్ళ మామయ్యతో కర్సన్ గొడవ పడుతూ ఉంటాడు. ఆ గొడవ ఎలాగైనా ఆపాలని కర్సన్ మంచి కోసం వాళ్ళ పెద్దమ్మ కర్సన్ ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుంది. తనకెంతో ఇష్టమైన వాళ్ళ పెద్దమ్మే ఇంట్లో నుంచి వెళ్ళిపోమనడంతో కర్సన్ తన బట్టలు తీసుకొని ఉన్న పలంగా ఇంట్లో నుంచి బయటికి వచ్చేస్తాడు. కర్సన్ దాస్ బయట పడుకో ఉండడం చూసి స్వాతంత్ర సమరయోధులు, సమాజ అభివృద్ధి చేసే కార్యకర్తలైన గోకుల్ దాస్ తేజ్పాల్ ఇంకా సౌరభ్జీ కర్సన్ ని చేరదీసి ఆశ్రయం కల్పిస్తారు. కట్ చేస్తే ఒకరోజు జేజే మందిరంకి శ్యామ్జీ తన చెల్లెలైన లీలావతిని తీసుకుని వస్తాడు. జేజేని కలిసి చాలా తప్పిదం జరిగిపోయింది జేజే, మీరు మా చెల్లితో ద్వారకాలో కలిసి ఉండడంతో మా చెల్లెలు నెలతప్పి తను గర్భవతి అయింది. తన కడుపులో ఉన్న బిడ్డకి మీరే న్యాయం చేయలే అని చెప్పి లీలావతిని జేజే దగ్గరకు తీసుకువస్తాడు. కానీ జేజే ఆ గర్భం పోవడానికి తనకు ప్రసాదంలో మందును కలిపి ఇచ్చి తనని తీసుకుని వెళ్ళిపోమంటాడు. కానీ శ్యామ్జీ కోపంతో జేజేతో గొడవ పడడంతో వాళ్ళిద్దరిని ఆ మందిరం నుంచి బయటకు గెంటేస్తారు. అక్కడున్న వర్షంలో శ్యామ్జీ ఇంకా లీలావతి బాధపడుతూ ఏడుస్తూ ఉండడంతో లీలావతి స్పృహతప్పి పడిపోతూ ఉంటుంది. అదే సమయానికి కర్సన్ అక్కడికి వస్తాడు. ఏమైంది అని అడగ్గా జేజే చేసిన అన్యాయాన్ని శ్యామ్జీ కర్సన్ కి చెప్తాడు. లీలావతిని కాపాడడానికి కర్సన్ పక్క వీధిలో ఉన్న ఓ తోపుడు బందిని తెచ్చేలోపే శ్యామ్జీ ఇంకా లీలావతి కనపడకుండా పోతారు. అదే సమయానికి అక్కడున్న మందిరం తలుపులు చాలా వేగంగా మూసుకుంటాయి. దాంతో శ్యామ్జీ ఇంకా లీలావతిని మందిరంలోకి తీసుకుని వెళ్లారని కర్సన్ కి అర్థమయ్యి ఆ మందిరం ముందు భాగానికి వెళ్లి అక్కడ మరో మందిరానికి మహారాజ్ అయిన లాల్వల్జీ మహారాజ్ కనిపిస్తాడు. ఆ లాల్వల్జీ మహారాజ్ కి జరిగిన అన్యాయం చెప్పి వాళ్ళిద్దరిని మందిరంలోకి తీసుకుని వెళ్లారని, నేను వాళ్ళని ఎలాగైనా కాపాడాలని చెప్పగా ఆ మహారాజ్ కర్సన్ ని ఆపుతాడు. ఈ విధంగా ఎన్నో వందల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని, ఆ యదునాథ్ మహారాజ్ చేసే అన్యాయం బయట పెట్టే ధైర్యం ఎవరికీ లేదు. ఆ యదురాజ్ మహారాజ్ చాలా ఎదిగాడని, అతని మాటే వేదంగా ఇక్కడున్న వేలాది జనం ఇంకా ప్రభుత్వం కూడా వింటుందని, మనలాంటి వాళ్ళు అతన్ని ఏమీ చేయలేమని, నీలా గలం విప్పి మాట్లాడే ధైర్యం ఇంతవరకు ఎవరు చేయలేదని, నువ్వే ఈ అన్యాయాన్ని ఎలాగోలా ఎదుర్కోవాలని ఆ మహారాజ్ కర్సన్ ని వేడుకుంటాడు. కట్ చేస్తే కర్సన్ తను పనిచేస్తే వార్తాపత్రిక ఓనర్ అయిన నరోజీతో ఈ మందిరంలో చాలా అన్యాయం జరుగుతుందని, దాని గురించి మన పత్రికలో ప్రచురించాలని కర్సన్ కోరుతాడు. కానీ ఆ జేజేని ఎదిరించేంత శక్తి మనకి లేదని, ముద్రించవద్దని కర్సన్ కి అర్థమయ్యేలా చెప్తాడు. ఇంతలో కర్సన్ ని ఒక అతను వచ్చి బయటికి పిలుచుకుని వెళ్తాడు. ఏంటా అని చూడగా అక్కడ తనెంతో ప్రాణంగా ప్రేమించిన కిషోరి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటుంది. కిషోరి చనిపోయిందని కర్సన్ బాధపడుతూ ఉంటే కిషోరి చెల్లెలు కర్సన్ దగ్గరికి వచ్చి తన అక్క ఈ లెటర్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకుందని ఆ లెటర్ ని కర్సన్ కి ఇస్తుంది. ఆ లెటర్ లో కిషోరి ఏమి రాసి ఉంటుందంటే, తను చేసిన తప్పు తెలుసుకొని సిగ్గుపడుతున్నానని, నేను ఉన్న రోజులు నీకు ఏమీ ఇవ్వలేదని, కానీ నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా నా మరణాన్నే ఇచ్చి నిన్ను క్షమాపణలు అడుగుతున్నానని, నన్ను దయచేసి క్షమించమని కిషోరి ఆ ఉత్తరంలో రాసి ఉంటుంది. దాంతో కర్సన్ గుండె రగిలిపోతుంది. వెంటనే మందిరంకి వెళ్లి జేజేని తిడుతూ పిలుస్తాడు. నీ వల్ల కిషోరి ఆత్మహత్య చేసుకుందని, నిజానికి అది ఆత్మహత్య కాదని, ఒక హత్య అని, నువ్వే కిషోరిని హత్య చేశావని కర్సన్ దాస్ ఆగ్రహంతో రగిలిపోతాడు.
కర్సన్ మాటలకు ఏమాత్రం చలించకుండా జేజే నేను చేసేదే ధర్మమని, ఇక్కడున్న ప్రజలు నన్ను దేవుళ్లా చూస్తున్నారని, నువ్వు నీ పేరులో ఉన్న దాస్ లాగే ఎప్పటికీ దాసుడివే అని, నన్ను ఏనాటికి చేరుకోలేవని, ఏమీ చేయలేవని జేజే చాలా గర్వంగా కర్సన్ కి చెప్తాడు. కర్సన్ జేజేకి సవాల్ చేస్తూ, నా ప్రాణానికి ప్రాణమైన దాన్ని నువ్వు దూరం చేసావు. నువ్వు చేసే మోసాన్ని, ఈ హవేలీలో జరిగే అన్యాయం గురించి పత్రికలో రాసి జనానికి నువ్వు చేసే ఈ తప్పులన్నీ తెలియచేయడమే ఇప్పటి నా ధ్యేయమని జేజేకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే కర్సన్ దాస్ జేజేకి వ్యతిరేకంగా ప్రజలకి చెప్పడానికి ఏ వార్తాపత్రిక ముందుకు రాకపోవడంతో గోకుల్ దాస్ తేజ్పాల్ ఇంకా సౌరభ్జీ సహకారంతో సత్యప్రకాష్ అనే వార్తాపత్రికను స్టార్ట్ చేస్తాడు. కర్సన్ దాస్ తను అనుకున్న విధంగానే ఆ హవేలీలో జరిగే అన్యాయం గురించి వార్తాపత్రికలో రాసి ప్రింట్ చేసి ఉదయాన్నే ప్రజలందరికీ పంచడానికి తీసుకుని వెళ్తుండగా ఆ జేజే మనుషులు ఆ వార్తాపత్రికలన్నీ మంటలో వేసి తగలబెడతారు. ఈ విషయం జేజే దాకా వెళ్తుంది. అక్కడే ఉన్న లాల్వన్జీ మహారాజ్, మీరు వార్తాపత్రికలను తగలబెట్టినంత మాత్రాన ఈ విషయం ప్రజల వద్దకు చేరకుండా పోదు. ఈలోపే మీరు కర్సన్ దాస్ కి క్షమాపణలు చెప్పి ఈ విషయాన్ని ఇంతటితో ముగించడం మంచిదని సలహా ఇస్తాడు. కానీ జేజే దానికి విరుద్ధంగా రేపటి నుంచి ఇక్కడున్న 7 మందిరాలని మూసివేయాలని, తను చెప్పేంత వరకు తెరవకూడదని, కర్సన్ దాస్ వచ్చి క్షమాపణలు చెప్పిన తర్వాతే మందిరాలన్నీ తెరవాలని జేజే ఆజ్ఞాపిస్తాడు. జేజే ఆజ్ఞ మేరకు ఉదయాన్నే మందిరాలన్నీ క్లోజ్ చేస్తారు. దాంతో అక్కడున్న ప్రజలందరూ ఆగ్రహించి కర్సన్ దాస్ ని క్షమాపణలు చెప్పమని కర్సన్ దాస్ తో గొడవ పడతారు. అప్పుడు కర్సన్ దాస్ అక్కడున్న వాళ్ళందరికీ అర్థమయ్యేలా ఈ విధంగా చెప్తాడు. ఈ గొడవ నాకు జేజేకి మధ్యేనని, ఏదైనా ఉంటే నన్ను శిక్షించాలని, ఇలా భక్తుల్ని కాదని, ఈ భక్తుల వల్లే మందిరాలన్నీ నడుస్తున్నాయని, ఇలా తన సొంత సమస్యల వల్ల భక్తులందరినీ ఇబ్బంది పెట్టడం ఎంతవరకు అన్యాయమని అక్కడున్న వాళ్ళందరికీ కర్సన్ దాస్ బ్రెయిన్ వాష్ చేస్తాడు. కర్సన్ దాస్ అక్కడికి ఓ కృష్ణుడి పటాన్ని పెట్టి, భగవంతుడు ఎక్కడైనా ఉంటాడు, ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ దైవ పటంలో కూడా ఉంటాడని, పూజలు ఇక్కడ కూడా చేయవచ్చని అందరినీ ఒప్పించి జరగాల్సిన పూజలన్నీ ఆ చెట్టు కింద ఆ దేవుడు పటానికే చేయిస్తాడు మన కర్సన్ దాస్. దీంతో కర్సన్ దాస్ పేరు దేశమంతా ప్రతి దినపత్రికలో చాలా పాపులర్ అవుతుంది. జేజే కర్సన్ దాస్ వాళ్ళ తండ్రిని పిలిపించి ఇవన్నీ ఆపమని, జేజేకి క్షమాపణలు చెప్పమని కర్సన్ దాస్ కి చెప్పినా కర్సన్ దాస్ అస్సలు మాట వినడు. కర్సన్ దాస్ మళ్ళీ ఆ మందిరంలో జరుగుతున్న అన్యాయాలన్నీ దినపత్రికలో ప్రింట్ చేసి ఎలాగోలా జేజే మనుషులకు అందకుండా ఉదయాన్నే ప్రజలందరికీ ఆ దినపత్రిక అందేలా చేస్తాడు. దీంతో జేజే చేసే అన్యాయాల గురించి ప్రజలందరూ మాట్లాడుకోవడం స్టార్ట్ అవుతుంది. జేజే ఆలస్యం చేయకుండా కర్సన్ దాస్ పైన పరువు నష్టం దావా కింద 50,000 రూపాయలు కట్టాలని, ఇంకా అతనికి క్షమాపణలు చెప్పాలని కోర్టు ద్వారా కర్సన్ దాస్ కి నోటీస్ పంపిస్తారు. జేజే గురించి తప్పుగా రాశారని అక్కడున్న భక్తులందరూ కర్సన్ దాస్ వార్తాపత్రిక ముద్రించే ప్రెస్ ని మంటలతో తగలబెట్టేస్తారు. దీంతో అన్ని దారులు మూసుకోపోవడంతో కర్సన్ దాస్ ఏం చేయాలో తెలియక ఆందోళన చెందుతూ ఉంటాడు. కానీ దైవం ఎప్పుడు ధర్మం వైపే ఉంటుంది కాబట్టి జేజే గారి భార్య మిమ్మల్ని కలవాలంటుంది అని కర్సన్ దాస్ కి కబురందుతుంది. కర్సన్ దాస్ ఆలస్యం చేయకుండా ఆ జేజే భార్యని కలుస్తాడు. ఆమె తన భర్త చేసేది అన్యాయమని, దేవుడి పేరుతో ఇలా వింత ఆచారాలని సృష్టిస్తూ ప్రతిరోజు భక్తులతో శృంగారాన్ని అనుభవిస్తున్నాడని, ఈ అన్యాయాన్ని ఎలాగైనా నువ్వు మాత్రమే ఆపగలవని తన చేతికి ఒక అడ్రస్ ఉన్న చీటీనిస్తుంది. ఈ ఊరిలో నీకు కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు ఎవ్వరూ ముందుకు రారని, ఈ ఇంట్లో ఉన్న 2 మాత్రమే జేజేకి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తారని కర్సన్ దాస్ కి ధైర్యం చెప్పి అక్కడికి పంపిస్తుంది. కర్సన్ దాస్ ఆ అడ్రస్ కెళ్లి చూడగా అక్కడ ఉండేది ఎవరో కాదు, శ్యామ్జీ ఇంకా లీలావతి. లీలావతి గర్భం 9 నెలలకు వచ్చి ఉంటుంది. కర్సన్ దాస్ చెప్పింది విని కోర్టులో జేజేకి వ్యతిరేకంగా మాట్లాడతామని శ్యామ్జీ ఇంకా లీలావతి ఒప్పుకుంటారు. జేజే మనుషులు చూస్తే వీళ్ళకి ప్రాణహాని ఉంటుందని వీళ్ళని చాలా జాగ్రత్తగా ఓ చోటున దాపెడతారు. కానీ ఒకరోజు కర్సన్ దాస్ ని జేజే తన మందిరానికి పిలిపిస్తాడు. అక్కడకు లీలావతిని తీసుకుని వచ్చి తన దగ్గరున్న శిష్యుడికి నిన్నే పెళ్లి చేశానని, కానీ కోర్టులో మేము చాలా రోజుల క్రితమే ఈ లీలావతికి నా శిష్యుడితో పెళ్లయిందని, తనకు వచ్చిన గర్భం నా శిష్యుడి వల్లే వచ్చిందని కోర్టులో చెప్తామని జేజే ఇక నీకు ఆ చివరి అవకాశం కూడా పోయిందని కర్సన్ దాస్ కి చెప్తాడు. కర్సన్ దాస్ లీలావతి జేజేకి దొరికిపోవడంతో షాక్ అవుతాడు. ఇంకా అన్యాయం ఏంటంటే లీలావతి అన్నయ్యన శ్యామ్జీని కూడా చంపేసుంటారు. కట్ చేస్తే కోర్టులో హాజరయ్యేందుకు జేజే కోర్టు దగ్గరకు వస్తారు. అక్కడున్న భక్తులందరూ జేజేకి వేడుకలు చేస్తూ ఆహ్వానం పలుకుతారు. కోర్టు ముందు కర్సన్ దాస్ ఎంత మందిని తీసుకుని వచ్చి మాట్లాడిపించినా సరైన ఎవిడెన్స్ అయితే దొరకదు. జేజే వైపున్న లాయర్ కర్సన్ దాస్ ని, కర్సన్ దాస్ వైపున్న లాయర్ ని అవమానిస్తూ ఉంటాడు. అక్కడున్న భక్తులందరూ జేజే వైపే మాట్లాడుతూ ఉంటారు.
జేజే వైపున లాయర్ చరణ సేవకు వచ్చే ప్రతి మహిళ బలవంతంగా అయితే రాలేదని వాళ్ళ ఇష్టానుసారంగానే అక్కడికి వచ్చారని జేజేకి సేవలందించారని కోర్టులో గట్టిగా వాదిస్తాడు కర్సన్ దాస్. మన సంస్కృతి దేవుడికి ఈ మనస్సుని శరీరాన్ని భోగభాగాలని అంకితం చేయాలని చెప్పారని, కానీ ఈ మహారాజ్ అవన్నీ వదిలేసి కేవలం శరీరం పైనే తన ధ్యాస పెట్టారని, ఊర్లో ఉన్న ప్రతి కన్య పెళ్లి అయ్యే ముందు ఈ మహారాజ్ తో పడుకోవాలని, ఇది ఇతను పెట్టుకున్న సాంప్రదాయమని కోర్టుకి అర్థమయ్యేలా చెప్తాడు. ఇంతలో అక్కడ సాక్ష్యం చెప్పడానికి తన పెద్దమ్మ ముందుకు వస్తుంది. తను కూడా చరణ సేవ చేశానని, తనకి ఇష్టానుసారంగా అది జరగలేదని, వాళ్ళ ఇంట్లో తల్లిదండ్రుల బలవంతం మీదే అది జరిగిందని కోర్టు వారికి చెప్తుంది. అప్పుడు అక్కడున్న ప్రతి మహిళ లేసి వాళ్ళకు కూడా చరణ సేవ చేయడం ఇష్టం లేదని, ఇంట్లో తల్లిదండ్రుల కోరిక మేరకే చేశామని కోర్టు వారికి సాక్ష్యం చెప్తారు. దీంతో అక్కడున్న జడ్జ్ కరణ్ దాస్ ని నిర్దోషిగా ప్రకటిస్తాడు. జేజే కేసు ఓడిపోవడంతో అతను బయటికి వెళ్తుండగా అక్కడున్న ప్రతి భక్తుడు జేజేని అసహించుకుంటాడు. చివరికి ధర్మమే గెలుస్తుంది. ఇంతటితో ఈ స్టోరీ అయితే అయిపోతుంది. మీకు నా స్టోరీ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేయండి. మీరు ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.